మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక మంచి ఎయిర్పోర్ట్ గురించి కానీ, సువిశాలమైనటువంటి పచ్చని వాతావరణం కానీ, గ్రీన్ స్పేస్ని ఈ విధంగా తీసుకొని, ఎందుకంటే ఈ రోజుల్లో ఉండే వాళ్ళకి ఈ చిన్న ఒక బిల్డింగ్ అని చూస్తే వాళ్ళకి ఆ విజన్ అర్థం కాకపోవచ్చు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నటువంటి ఒక 50-100 సంవత్సరాల తెలుగు చరిత్రకు జరుగుతున్నటువంటి పునాదిని అందరూ అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు థాయిలాండ్లో కానీ సింగపూర్లో కానీ లేనిది మనం సృష్టించలేనిది ఏమీ లేదు. అమెరికాలో 25% నుంచి 30% డాక్టర్లు ఆ యూనివర్సిటీల్లో పనిచేసే వాళ్ళంతా తెలుగు వాళ్ళు, మన భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అలాంటి డాక్టర్స్ ఉండి, ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, ఖర్చు అమెరికా వేరే దేశాలతో పోలిస్తే మన దగ్గర ఖర్చు 70-80% తక్కువ ఉంటా ఉంది. సో ఇంత తక్కువ ఖర్చుతో ఇంత మంచి క్వాలిటీ కనుక మనం ఇవ్వగలిగితే, వరల్డ్ క్లాస్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయగలిగితే ఈ ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అనే దానికి ఈరోజు చేసినటువంటి కార్యక్రమం ఒక ఉదాహరణని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా దీనితో పాటు ఒక స్కిల్లింగ్ ప్రోగ్రాం తీసుకున్నాం ఈరోజు. ఈ స్కిల్లింగ్ ప్రోగ్రాం ఈరోజు భారతదేశంలో 20-30కి తీసుకుంటే, యావరేజ్ ఏజ్ తీసుకుంటే 29 సంవత్సరాలు. అంటే భారతదేశం అత్యంత యంగెస్ట్ ఉంది. అయితే ఇది ఈ జనాభా మనకి ఆస్తి అవుతుందా భారం అవుతుందా అనేదాన్ని డిఫరెన్షియేట్ చేయగలిగేది ఒక స్కిల్ మాత్రమే. అందులో భాగమే ఈరోజు స్కిల్ యూనివర్సిటీని కూడా తీసుకున్నారు అని చెప్తా ఉన్నాం. అంటే దాదాపు ఇందాక వారు చెప్పినట్టు సతీష్ రెడ్డి గారు, ప్రపంచ లెక్కల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉంటే అది కరెక్ట్ రేషియోలో ఉన్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఎలీడ్ హెల్త్ సైన్సెస్ తీసుకుంటే, అంటే నేను ఏదైతే నర్సెస్, ఫార్మసిస్టులు, వీళ్ళందరూ ఫిజికల్ థెరపిస్టులు చెప్తా ఉన్నానో, వీళ్ళ రేషియో ఈ రోజున 10,000 మందికి 7 మాత్రమే ఈ రోజున భారతదేశంలో ఉన్నారు. ఆ రేషియో సరిపోయినంత లేదు. ఈ రేషియోలో ఈ విధంగా ఈ జాబుల్లో కనుక మనం స్కిల్లింగ్ చేయగలిగితే వచ్చే 5-10 సంవత్సరాల్లో 30 నుంచి 40 లక్షల మందికి ఉద్యోగాలు క్రియేట్ చేయగలుగుతాం. ఎందుకంటే ముందు ఏఐ ద్వారా సాఫ్ట్వేర్లో ఎక్కువ ఉద్యోగాలు రాకపోవచ్చు, కొన్ని ఉద్యోగాలు పోవచ్చు. అయితే మన దేశ జనాభాకి సర్వీస్ చేసుకునేటువంటి ఏదైతే హెల్త్ కేర్ ఉందో ఇందులో 30-40 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా కూడా మన యువతకి ఈ విధమైనటువంటి నైపుణ్యం ఇస్తే వాళ్ళు ఉద్యోగాలు వెతుక్కోకుండా ప్రపంచమే వాళ్ళని వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు పెట్టేటువంటి మెడికల్ కాలేజెస్ తీసుకుంటే, ఈ రోజున విట్టు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తీసుకుంటే రాష్ట్ర దేశంలో ఎక్కడి నుంచో వచ్చి ఈ ప్రాంతంలో ఫీజులు కడతా ఉన్నారు. ఇదే విధంగా మెడికల్ కాలేజెస్ ఫీజు కానీ, హెల్త్ టూరిజం ద్వారా వచ్చే డబ్బులు కానీ, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ద్వారా వచ్చేటువంటి డబ్బు కానీ, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఒక హెల్త్ యూనివర్సిటీలో ఇందాక వారు చెప్పినట్టు రీసెర్చ్ ఇన్నోవేషన్ కనుక కరెక్ట్గా చేయగలిగితే, ఎందుకంటే ఈరోజు బోస్టన్ ఉందంటే అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది కాబట్టి బోస్టన్ ఉంది, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఉంది కాబట్టి బాల్టిమోర్కి ఈ రోజునటువంటి పేరు వచ్చింది, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వచ్చినటువంటి పేరు స్టాన్ఫోర్డ్ వల్ల కాలిఫోర్నియాకి వచ్చింది. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే అక్కడ కేవలం ఓన్లీ పేషెంట్లు చూసే మెకానిజం కాదు, రీసెర్చ్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం కొన్ని వేల కోట్లు ఉంది. ఆ రీసెర్చ్ బేసిస్ చేసుకొని చుట్టుపక్కల ఫార్మాసిటికల్ కంపెనీలు కానీ, ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ, ఇటువంటి ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ అయ్యేటువంటి ఒక 50 కిలోమీటర్ల రేడియస్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ విధంగా ఇప్పుడు ఈరోజు ఇంకొకటి, ఇదంతే మనం రాజకీయ వ్యవస్థలో ఉన్నాం. రాజకీయ వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా ఏదో విధంగా నెగిటివ్గా తీసుకెళ్లేటువంటి వ్యవస్థ ఉంది ఈ రోజున. ఇందులో ఒకటి అనుకోవచ్చు, ఈ విధంగా ఇన్ని వందల వేల కోట్లు, దాదాపు 1000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడతా ఉన్నారు. ఇది కేవలం డబ్బున్న వాళ్ళకైనా, పేదవాళ్ళకి ఇందులో అవకాశం ఉంటుందా అనేది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు ఎక్సలెన్స్, వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉచితంగా ఎవ్వరికీ రాదు. దీనికి సమాధానం క్యాపిటలిజంని అంతం చేయటం కాదు, క్యాపిటలిస్టుల్ని ప్రోత్సహిస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటూ ఒక కాన్షియస్ క్యాపిటలిజంని బిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాన్షియస్ క్యాపిటలిజం అంటే డబ్బున్న వాళ్ళకే కాకుండా డబ్బు లేని వాళ్ళని ఏ విధంగా మనం ఇందులో ఇన్వాల్వ్ చేయాలి, స్కాలర్షిప్లు ఏ విధంగా ఇవ్వాలి, కమ్యూనిటీ హెల్త్ ప్రోగ్రామ్స్ని ఏ విధంగా చేసుకోవాలి, రూరల్ పీపుల్కి ఏ విధంగా మనం రీచ్ అవ్వాలి, పబ్లిక్కి ఉపయోగపడేటువంటి రీసెర్చ్ని కంట్రిబ్యూట్ చేస్తూ దేశ రాష్ట్ర ప్రతిష్టని ముందుకు తీసుకువెళ్తూ ఒక హార్వర్డ్, ఒక స్టాన్ఫోర్డ్ లాగా ప్రపంచం ఈరోజు నేను ఇక్కడ ఏ విధంగా అయితే వాటిని ఉదాహరిస్తూ ఉన్నానో
అదేవిధంగా చరిత్రలో ఇంకో ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ గురించి ఉదహరించే విధంగా చేసినప్పుడు ఈ క్యాపిటలిజానికి కూడా ఒక అర్థం ఉంటుంది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో కొంతమంది అనుకోవచ్చు, భయపడవచ్చు, ఎందుకంటే ఈ ప్రాంతం ఇంకా ఎక్కువ మంది లేరు కాబట్టి ఇక్కడ ఇంతంత పెద్దవి కడితే ఎవరు వస్తారని. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది కూడా మనం ఎప్పుడు కూడా క్యాపిటల్ కానీ ఒక ప్రాంతం కానీ బిల్డ్ అయిన తర్వాత ఎప్పుడు ఉండవు. అది బిల్డ్ చేసే వాళ్ళే నిజమైన మార్గదర్శకులు. వీళ్ళు బిల్డింగ్ చేసిన తర్వాత వారంతటా వారే జనాలు ఈ విధంగా వస్తారు. అదే రిస్క్ టేకింగ్ చేసే వాళ్ళకి, దూరదృష్టి ఉన్న వాళ్ళకి, దృఢ సంకల్పం ఉన్న వాళ్ళకి, మామూలు సాధారణ వ్యక్తులకి, నాయకులకి ఉన్నటువంటి తేడా అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ